శ్రీకృష్ణుడు కుచేలుడు కథ. ఒకప్పుడు శ్రీకృష్ణుడు మరియు కుచేలుడు ఇద్దరూ గురుకులంలో చదివారు. అప్పటి నుండే వాళ్ళిద్దరి మధ్య గాఢమైన స్నేహం ఏర్పడింది. కాలం గడిచింది. కృష్ణుడు ద్వారకలో మహారాజుగా వెలిగిపోయాడు. కానీ కుచేలుడు మాత్రం చాలా పేదవాడిగా భార్య పిల్లలతో కష్టాల్లో జీవిస్తున్నాడు. ఒకరోజు కుచేలుడి భార్య చెప్పింది, స్వామి, మీరు కృష్ణుడి స్నేహితుడు కదా, ఒకసారి ఆయనను కలవండి. మన పరిస్థితి చూసి ఆయన తప్పకుండా సహాయం చేస్తారు. అతను మహారాజు, నేను పేదవాడిని, ఎలా వెళ్ళగలను? అయినా స్నేహం కోసం ఒకసారి వెళ్ళాలి. అలా అనుకుని ఇంట్లో ఉన్న కొద్దిపాటి అటుకులు తీసుకుని ద్వారకకు బయలుదేరాడు. ద్వారకలో జరిగిన సంభాషణ. కుచేలుడు ద్వారక చేరగానే రాజమహల్ వద్ద నిలబడ్డాడు. అప్పుడే కృష్ణుడు అతన్ని దూరం నుంచే చూసి ఆనందంతో పరుగెత్తుకుంటూ వచ్చాడు. కృష్ణుడు ఆనందంగా, అయ్యో నా స్నేహితుడా కుచేలుడా, ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి అని చెప్పి అతన్ని కౌగిలించుకున్నాడు. కుచేలుడు వినయంగా, కృష్ణ, నువ్వు మహారాజు, నేను పేదవాడిని, ఇలా స్వాగతం చేస్తావని అనుకోలేదు. కృష్ణుడు, స్నేహానికి రాజ్యము సంపదలు అడ్డుకావు కుచేలా, నువ్వు నా హృదయంలో ఉన్నవాడివి అని చెప్పి అతన్ని లోపలికి తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. తానే అతని పాదాలను కడిగాడు. కృష్ణుడు చిరునవ్వుతో, ఏమయ్యా, నాకోసం ఏదైనా తీసుకువచ్చావా? కుచేలుడు సిగ్గుతో అటుకుల సంచిని దాచుకున్నాడు. కుచేలుడు, ఇది చిన్న కానుక కృష్ణ, నీకు సరిపోదేమో. కృష్ణుడు ఆనందంగా, అయ్యో, ఇది నాకోసం తీసుకొచ్చిన ప్రేమ కదా, నాకు ఇది అమృతం లాంటిది అని చెప్పి ఆ అటుకులను ఎంతో ఆనందంగా తినడం ప్రారంభించాడు. కృష్ణుడు, దీనికన్నా గొప్ప కానుక ఏదీ లేదు కుచేలా, నీ ప్రేమే నాకు కావాలి. కుచేలుడు ఏమీ అడగలేదు. స్నేహితుణ్ణి చూసిన ఆనందంతోనే తిరిగి వెళ్లిపోయాడు. అద్భుతం. ఇంటికి చేరుకున్న కుచేలుడు ఆశ్చర్యపోయాడు. తన చిన్న గుడిసె పెద్ద రాజమహల్గా మారిపోయింది. తన కుటుంబం సుఖంగా ఉంది. అప్పుడు అతనికి అర్థమైంది. కుచేలుడు మనసులో, నేను ఏమీ అడగకపోయినా నా స్నేహితుడు నా హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. ఈ కథలు నీతి ఏమిటంటే, నిజమైన స్నేహం స్వార్థం లేకుండా ఉంటుంది. ప్రేమతో ఇచ్చిన చిన్న కానుక కూడా అమూల్యం. భక్తి, వినయం ఉంటే దేవుడు మన అవసరాలు అడగకముందే తీర్చుతాడు.